వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అనుకున్నట్టే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చెందినటువంటి 42% రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో నిన్న అర్ధరాత్రి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అక్టోబర్ 9న అంతకుముందు తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జారీ చేసినటువంటి జీవో నెంబర్ 9 ఉందో దానిపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో బీసీ లింక్ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిలిచిపోయాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి గట్టిగా నిశ్చయించుకోవడంతో ఈ అంశంపై గత 4-5 రోజుల నుంచి తీవ్రంగా తర్జన భర్జనలు జరిగాయి. దీన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, మరో సీనియర్ న్యాయవాది రవివర్మతో పాటు ఏఐసిసి పెద్దలు మీనాక్షి నటరాజన్, తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఏఐసిసి తర్వాత మల్లికార్జున ఖర్గే అందరితో సుదీర్ఘంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చెప్పి నిర్ణయించుకుని నిన్న రాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. బహుశా ఈ వారంలో అంటే రేపు 16, 17 తేదీల్లో ఇది సుప్రీంకోర్టులో బెంచ్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే సాధ్యమేనా లేదా, ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి పరిశీలించుకుంటే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం బీసీలను మభ్యపెట్టడానికే తప్ప ఏదే కృతంగా నిశ్చయించుకున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే అంకిత భావం కానీ చిత్తశుద్ధి కానీ లేదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశం కోర్టు పరిధిలో ఉన్న అంశం అనే దానికంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ప్రధాన అంశం. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే వెంటనే అమలు అయ్యే పరిస్థితి స్పష్టంగా ఉందనేది నిపుణులు, మేధావులు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే గతంలో తమిళనాడులో జరిగిన ఒక ఇదే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని మనం పరిశీలించుకోవాల్సి వస్తుంది. 1993లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత జయలలిత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పరిచి నవంబర్ 9, 1993న అప్పట్లో బీసీలకు ఆ రాష్ట్రంలో ఉన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మొత్తం 69% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడమే కాకుండా ప్రత్యేకమైన జీవో పాస్ చేసింది. ఇందులో 50% రిజర్వేషన్లు బీసీలకు ఉంటాయి, 18% ఎస్సీలకు అయితే, ఎస్టీలకు 1%, మొత్తం 69%. ఈ 69% రిజర్వేషన్లకు సంబంధించి ఏదో నామమాత్రంగా బీసీలను మభ్యపెట్టడానికే అనే ఉద్దేశంతో కాకుండా ఆ తర్వాత అఖిలపక్షాన్ని అదే నెలలో 23వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మొత్తానికి అన్ని అఖిలపక్షాలు కలిసి వచ్చి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా రాజీ అయ్యి ఈ అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చి మొత్తానికి జయలలిత తన అనుకున్నది అప్పట్లో సాధించుకోగలిగారు. అంటే ఇది పూర్తిగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశం మాత్రమే. యాక్చువల్లీ వాస్తవానికి రాజ్యాంగంలో ఎక్కడా బీసీలకు మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదనే నిబంధన అయితే లేదు. పంచాయతీరాజ్ చట్టంలోని 285A సెక్షన్ ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని ఉందే తప్ప రాజ్యాంగంలో అయితే ఎక్కడగా విస్పష్టంగా అయితే లేదు. అందువల్లే జయలలిత అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బీసీలకు, ఎస్సీలకు మొత్తం రిజర్వేషన్లు 69 అంటే బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించుకోగలిగింది ఆమె. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం అధిష్టానాన్ని మచ్చిక చేసుకోవడానికో లేదా ప్రస్తుతానికి ఇక్కడి నుంచి బీసీలని మభ్యపెట్టడానికో బీసీ ఓట్ల కోసం పడే తాపత్రయంగానే కనిపిస్తుంది తప్ప చిత్తశుద్ధి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి బీజేపీ ఆల్రెడీ ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని చెప్పి స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీకి చెందినటువంటి 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఓబీసీ సెల్ చైర్మన్గా బీసీకి చెందినటువంటి తెలంగాణకు చెందినటువంటి లక్ష్మణ్ ఉన్నారు. ఈ అందరితో కలుపుకట్టుకొని పోయి ఇటు బీఆర్ఎస్ని కూడా కలుపుకొని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపితే అట్లీస్ట్ చిత్తశుద్ధి ఏదైనా కనిపించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే అట్లీస్ట్ తమ వంతు ప్రయత్నం చేస్తే బీసీలకు పట్ల, బీసీ రిజర్వేషన్ల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నదా అనేది
స్పష్టంగా ప్రజలకైతే అర్థమవుతుంది. కానీ అలా కాకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేసాం, సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతాయి, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎలాగా కాదంటుంది, ఆ తర్వాత మేమేం చేస్తామని చెప్పి చేతులెత్తేస్తే ఇక బీసీలను మభ్యపెట్టడానికి కాకపోతే మరేంటనేదే ఒక ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. సో చూడాలి, లెట్ us వెయిట్ అండ్ సీ. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ వారంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఇది ఎన్ని వారాల పాటు ఈ విచారణ కొనసాగుతుందో మరి చూడాల్సి ఉంటుంది.